వెనకాల గోతులు తవ్వుతోందంట. నిజమా అండి? చూస్తే నిలబడతారేంటి? దానికి చెప్పండి. అవును గీత, ఆ శ్వేత మన ఇంటికొచ్చింది. అలాగా? ఇది ఎక్కడుంది? ఆగు ఆగు, అది ఎందుకు వచ్చిందో తెలుసా? నన్ను పలకరించడానికి అయి ఉంటుందండి. కాదు, రేపు జరగబోయే పోటీలో నువ్వు దాని చేతిలో ఓడిపోవాలంట. అలా ఓడిపోతే నీకు డబ్బులు ఇస్తుందంట. అలా అందా? అవునమ్మా, అప్పటికి మేము మా గీతల డబ్బులకి అమ్ముడుపోయేది కాదు, దమ్ముంటే రేపు పోటీలో చూసుకో అని చెప్పాను. కానీ అదేమందో తెలుసా? పోవే పిగ్ మొహందానా అంది. అవునమ్మా, దీన్నే అన్నది. అయినా నా మనవరాలి టాలెంట్ ను కొనడానికి వచ్చిన దాంతో మాటలంటే మెడపట్టి గట్టేయండి. వెళ్ళండి. అలాగే వెళ్ళండి. చూసావా దాని టాలెంట్? చూడు తల్లి, టైం అయిపోతోంది. నువ్వు వెళ్ళి పూజ చేసుకోమ్మా, రేపు మనమే గెలవాలని. బంగారు తల్లి. ఏమైంది? వస్తుందా? ఏంటొచ్చేది? ఆ దిక్కుమాలి దాంతో నేను మాట్లాడను అంది. నీతో మాట్లాడకపోతేంది, నాతో మాట్లాడమను. నోర్మోయ్ దున్నపోతాని. అస్సలు నిన్ను కాదే, నిన్నిలా దెయ్యంలా పెంచినా అదిగో మీ మామననాలి. ఆడికి బుద్ధుంటే నిన్నిలా ఎందుకు పెంచుతాడు? నీ తల్లి మా మామన తిడతారే. అయిపోయినరా మీరు. నీ తల్లి నన్నే దోస్తావే. నిన్ను ఆగు శ్వేత. మా పెద్దమ్మల మీదకి కర్ర తీస్తావా? నువ్వెంతో మంచిదాని అనుకున్నాను, కానీ నువ్వెంత చెడ్డదానివో నా కళ్ళారా చూస్తున్నాను. నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ముందిక్కడి నుంచి పో. ఒసై పాగలదానా, వీళ్ళని నమ్మితే నాశనం అవుతావే. అసలు నేను ఎందుకు వచ్చిందో తెలుసా? మొత్తం తెలుసు. నువ్వేం చెప్పాలనుకున్నా నేనేం వినను. వెళ్ళు. ఏమైందా నీకు? బొమ్మన్నానా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.